వాడు సెలవిచ్చిన ఒక మాట, నిలిచియుండు. చెప్పండి అందరూ కూడా గట్టి చెప్పాలి. ఏం చేయాలట? మనం గట్టిగా నిలిచి ఉండాలట. హల్లెలూయా. పక్క వాళ్ళతో మాట చెప్పండి ఒకసారి. నిలిచి ధైర్యంగా చెప్పాలి. దేవుడు మన మీద ప్రవక్తల అభిషేకం ఇచ్చాడటండి. ప్రతి ఒక్కరు ప్రవచించగలరట. నువ్వు ఒక్క మాట వాళ్ళ జీవితంలో అద్భుతం చేస్తుంది, నీ జీవితంలో చేయకపోయినా. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏదైనా వస్తువు మన ఇంట్లో ఉన్నప్పుడు అవతలను అడిగితే, సర్లే పిన్ని నాకేం పని చేయట్లేదు, నీకన్నా పని చేస్తుంది అంటారు. అవునా? మన మాట మన జీవితంలో కొంచెం లేట్ అయిన అవతల వాళ్ళ జీవితంలో త్వరగా జరుగును గాక. ఆమేన్. దేవుడు నిలిచి ఉండమని చెప్తున్న అర్థం ఏంటంటే కంగారు పడొద్దని. ఏం చేయకూడదట మనం? అలానే అధైర్యపడకూడదు, అంటే భయపడకూడదు. ఏం చేయకూడదట? గట్టిగా చెప్పాలి. అధైర్యపడకూడదు, భయపడకూడదు. దేవుడు ఏం చేయమంటాడు? నిలిచి ఉండు. అయ్యా ఆశీర్వాదం రావట్లేదు, నిలిచి ఉండు. ఎన్నాళ్ళు? నిలిచి ఉండు. ఎంతవరకు? నిలిచి ఉండు. ఏ అంటే ఆయన మరలా ఇంకో మాట అంటాడు, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైంది ఏది లేదు, ఇది చేసేస్తాను అని నువ్వు అనుకోవచ్చు, లేకపోతే ఇది చేసే ప్రభు అని నువ్వు అనొచ్చు. కానీ ప్రభువుకు తెలుసు సమయము, సందర్భము, ఎప్పుడు చేయాలో ఎవరికి తెలుసట? ప్రభువుకు తెలుసు. ఒకానొక రోజు, కొన్ని రోజులు గడిచిన తర్వాత, ఒక్కొక్కసారి ఈ సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత అండి, సేవల్లోకి వచ్చిన తర్వాత కొన్ని దెబ్బలు తగులుతూ ఉండేవి. స్టార్టింగ్లో చాలా దెబ్బలు తగులుతూ ఉండేవి. ఇదిగో వచ్చేస్తాను అయ్యగారు అంటారు, రావడం మానేస్తారు. తర్వాత ఇది చేస్తామంటారు, చేయడం మానేస్తారు. అదిగో అంటారు, ఇదిగో అంటారు. ఏది కూడా ఉండని పరిస్థితులకు చాలాసార్లు వెళ్ళినప్పుడు ప్రభువు నేర్పించిన మాట, ఆ రోజున ఆ సమయంలో మనకు ఏమనిపిస్తుంది అంటే, నాకు అనిపించింది చెప్తున్నాను, ఏమనిపిస్తుంది, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది, వీళ్ళందరూ మాట ఇచ్చి కూడా తప్పుతున్నారు, వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు, వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉన్నారు, అలా చేస్తూ ఉన్నారు అంటూ కంప్లైంట్ చేసుకోవడం పని అయిపోయేది ఆ రోజుల్లో. లేకపోతే ఇలా జరుగుతున్నాడు, అలా జరుగుతుంది, విపరీతమైన బాధ ఎక్కువైపోయేది, చాలా బాధ ఎక్కువైపోయేది. కానీ కొంత సమయం గడిచిన తర్వాత, కొన్నాళ్ళు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమర్థమైందంటే, నిజంగా ఆ రోజు దేవుడు అలా చేయడం మంచిదైంది. హల్లెలూయా. నిజంగా వారందరూ ఈరోజు వచ్చేస్తుంటే, బాబోయ్ వాళ్ళు చేసే వెన్నుపోటుని పల్లనేమో, దేవుడు అందుకని వాళ్ళు తప్పించాడేమో అనిపిస్తుంది నిజంగా చాలా సందర్భాల్లో. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, ఎందుకు ఆ రోజు తీయలేదు, ఎందుకు ఆ రోజు కార్యం చేయలేదంటే, ప్రభు చెబుతున్న మాట, నిలిచి ఉండడంలో ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? నిలిచి ఉండడంలో ఆశీర్వాదం. మనం ఏమని ప్రార్థన చేస్తాం? దేవుడికి, ప్రభు నాకు మంచి ఇవ్వు, శ్రేష్టమని ఇవ్వు, చాలా ఇబ్బందికరంగా లేనటువంటివి ఏదైతే శ్రేష్టమైనవి ఉన్నాయో అవి నాకు దయచే ప్రభు అని అడుగుతాం. అవునా? అలానే అడుగుతారు కదా. మంచి ఉద్యోగం కావాలంటారా, ఏదైనా ఉద్యోగం కావాలంటారా? మరి మంచి దానికి ఎప్పుడు కూడా టైం పడుతుంది. అలాగే మంచి జరగడానికి ఏం పడుతుంది? టైం పడుతుంది. చెడు జరగాలంటే క్షణం. చూడండి, మంచి పేరు సంపాదించుకోవడానికంటే జీవిత కాలం సరిపోదట. కానీ చెడ్డ పేరు తెప్పించుకోవడానికి నువ్వు ఒక్క మాట అనేలోపు, ఇంటికి వెళ్ళి చెప్పులు తీసేలోపు మళ్ళీ నీ ఇంట్లో ఉంటుంది, అది ఊరు మొత్తం తిరిగేసి. హల్లెలూయా. ఒక్క మాట. చెడు చాలా త్వరగా వ్యాప్తిస్తుంది, కానీ మంచి ఏం చేస్తుంది తెలుసా? అన్నిటిని ఆచితూచి పరీక్షించుకుంటూ వస్తుంది. దేవుని ఆశీర్వాదం దానికంటే శ్రేష్టమైంది. ఆమేన్. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, నువ్వు రొట్టెని అడిగితే రాయినిస్తానా? ఇవ్వను కదా. నీ పిల్లలు నిన్ను రొట్టె అడిగారు ఇంకో తేలినిస్తారా? ఎవరా? మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఉద్దేశించిన వారైతే, నా పిల్లలు మీరు నన్ను అడుగుతున్నప్పుడు నేను కంగారెడ్డి ఎందుకు ఎత్తాను? హల్లెలూయా. మీ పిల్లలు మీకు రొట్టె అడిగారు, నిజంగా బ్రెడ్డే అడిగారండి, వెళ్ళారు, రోడ్డుకి వెళ్ళారు, కొద్దిగా ఫంగస్ పట్టింది. ఫంగస్ అంటే తెలుసా? బూజు పట్టేసి ఉందనుకోండి, ఏదో రొట్టె కదా ఇచ్చేస్తారేంటి? ఆడ ఆకలితో అంటాడు, ఏదోటి తెచ్చు అంటాడు. మీరు అది మంచిది కాదు, ఇత్తాడి కడుపునే పోతుంది, రొట్టెకి 10 రూపాయలు అయితే అది ట్రీట్మెంట్కి 100 అవుతుంది, ఇది క్షేమం కాదని మీరు వెళ్ళరు. 4-5 కొట్లు తిరిగైనా, 1 గంట లేట్ అయినా వాడికి మంచిదేదో మేలేందేదో చేస్తారు. అవునా? నీ పరమ తండ్రి కూడా అంతే. నువ్వు ఇమీడియట్గా అడుగుతావు దేవుణ్ణి, ప్రభు ఇచ్చే ఇప్పుడే ప్రభు అంటాడు. ఇప్పుడు ఇవ్వడం నీకు క్షేమం కాదు. ఆ స్వరం మనం వినం. హల్లెలూయా. మన 1 వే ఏంటి తెలుసా? 1 వే. మీలో చాలా మంది ఫోన్ మాట్లాడే అలవాటు ఉందా? ఇప్పుడు మాట్లాడారు ఫోన్లో, బుర్రొప్పుకున్నారా? చెయ్యన్నా ఎత్తనే, నోరన్నా చెప్పండి. హల్లెలూయా. మాట్లాడారే కదా. ఫోన్ మాట్లాడు చాలా రకాలు ఉంటారు. అన్ని రకాలు నాకు అనవసరం, కానీ ఒక రకం చెప్తాను. ఏంటంటే, అవతల వాళ్ళు ఏం మాట్లాడి వీళ్ళు వినరు, వీళ్ళు ఏది చేయగలరు చెప్పి తప్పని ఫోన్ పెడేస్తారు. ఎప్పుడైనా తగిలేరు అలాంటి మీకు? గట్టిగా చెప్పండి అంటే మా ఆయన అంటారు, స్తోత్రం. అంతే కదా. ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేస్తారు తప్ప యువతల వాళ్ళు ఏం చెప్తున్నారో ఆగరు. నాయన అస్సలు ఆగుతారాలు ఆగరు. మనం కూడా దేవుణ్ణి అడిగే విషయాలు ఇదే పరిస్థితి. ఏంటంటే, దేవుడు అన్నాడు, చెవు గలవాడు ఏమవుతాడట?
చెవు గలవాడు, నోరు గలవాడు, అంతే కదా. మనం నోరు ఉంది కదా మాట్లాడతాం. మరి రెండో పని చేస్తున్నా లేదా? గట్టి చెప్పండి, పని చేస్తున్నాయా? లాగి చూడండి, లాగి చూడండి అన్న, పక్కోలి కాదు, మీ లాగి చూసుకోండి, పని చేస్తున్నాయి కదా. ఇది మనుషుల స్వరం వినడానికే కాదు, దేవుని స్వరం కూడా వినాలా. హల్లెలూయా. దేవుని అడుగుతున్నప్పుడు ఆయన తిరిగి మాట్లాడతాడు కదా. ఈరోజు స్వరంతో మాట్లాడుతున్నాడు. నాకు ఒక మాట ఇచ్చి ఉదయకాలం ప్రార్థనలో, రాత్రి ప్రార్థన ఉన్నప్పుడు ఇగో నిలిచి ఉండే మాట ఒకటి చెప్పు అన్నారు ఆయనకి. ఇప్పుడు మీలో ఎవరు కంగారాడుతున్నారో ఆ మాట మీకే. హల్లెలూయా. ఎవరు తొందరపడతా ఉన్నారో ఆ మాట మీకే. ఈరోజు పిల్లల్లాగా పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎలా చిరాకు పడతారు? ఇందుకు పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది వయసుకి? ఈ బుడ్డదోళ్ళు లేకపోతే ఈ బుడ్డది ఉంది కదా, ఈ సైకిల్ కావాలన్నారు అనుకోండి, పెద్దోళ్ళు తొక్కే సైకిల్, నాకు ఆ సైకిలే కావాలంటే మీరు ఏమంటారు? పిల్ల ఏడుస్తూ ఉంటుంది, పక్కింటి వాళ్ళు ఖాళీగా ఉండరు, వాళ్ళు ఖాళీనే కదా. తిన్నంగా వచ్చి అమ్మ పిల్లలు ఎడిపెత్తనావు, ఏమడుగుతా ఇవ్వచ్చు కదా, ఆ పెద్ద సైకిల్ ఎడుతున్నాడు, ఏమంటావు దానికి అని అడుగుతారు. అవునా? దేవుడు కూడా అదే అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు అవసరం కాదు, ఇప్పుడు తట్టుకోలేదు, ఆడికి అవసరం అనిపిస్తుంది. ఆ పిల్లలకి ఏమనిపిస్తుంది? నాకు ఇది కావాలి అనిపిస్తుంది. కానీ అది అవసరమో కాదో తల్లిదండ్రులు మీకు తెలిసినప్పుడు పరమ తండ్రికి మీకు ఏం అవసరమో ఆయనకి తెలుసు. హల్లెలూయా. నన్ను ఆశ్రయించిన వాడికి ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు. ఆమేన్. ఏ మేలు కూడా ఏమవుతుంది? కొదువే ఉండదు. తినడానికి తిండి, ఆహారం, వస్త్రం అన్ని సమస్తాన్ని సమకూరుస్తూ నేను సమయానికి హెచ్చిచ్చే దేవుడు ఆయన. ఆయన చెబుతూ నిలిచి ఉండమన్నప్పుడు భయపడకూడదు. ఏం చేయకూడదు? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కొన్నిసార్లు దెబ్బలు వస్తాయి, కొన్నిసార్లు తన్నులు వస్తాయి, ఇంకా చెప్పలేం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రభు ఒకటే మాట అంటా ఉన్నాడు, ఏంటంటే నిలిచి ఉండు. చెప్పండి గట్టిగా, ఆమేన్. నిలిచి ఉండాలట. నిలిచి ఉంటే నిన్నేం చేస్తాడంటే పక్షిరాజులాగా నూతన పరుస్తాడు. ఎలాగటండి? 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. హల్లెలూయా. ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే నేను పక్షిరాజులాగా, ఎలాగట్టనే పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారట. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు ఈ పక్షిరాజుకి రెక్కలు బరువు అయిపోతాయి. అవుతాయి అవరా? ఇప్పుడు లేడీస్ మీరు కాబట్టి మీరు తక్కువ, కానీ ఈ రోజుల్లో కూడా చాలామంది పరిగెడతా ఉంటారు. తల ఎక్కువైపోయిందని కట్ చేయించుకుని ఉంటారు. లేడీస్ తక్కువ, కానీ పిల్లకాయలకి, పురుషులకైతే తల ఎక్కువైపోయింది అని చెప్పేసి ఏం చేస్తారు? మరి పక్షులకు ఎంటుకలు ఉంటాయి ఉండవా? మరి అయ్యేలా పరిస్థితి. అందులో పక్షిరాజుకి మరి ఎలా ఉంటుందంటే, పక్షిరాజట సరిగ్గా దాని వయస్సు ఇంచుమించు 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి అదేం చేస్తుందంటే రెక్కలు పెరిగిపోయి ఉంటాయి, గోళ్ళు పెరిగిపోయి ఉంటాయి, ముక్కు పెరిగిపోయి ఉంటుంది, బలం సరిపోదు ఇంకా దానికి. అవి పెద్దవి అయిపోవడం వల్ల పట్టుకోవడానికి కానీ రెక్కలు బరువు ఎక్కిపోయి ఎగరడానికి కానీ అవ్వకపోతే ఇంచుమించు 2 నెలలు 3 నెలల సమయం ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కిపోయి 3 నెలలు నిలిచి ఉండిపోద్ది. అక్కడ ఏం చేస్తుందట? నిలిచి ఉండిపోద్ది. ఏం చేస్తుంది 3 నెలలు తెలుసా? పనికిరాన ముక్కుని రాయికేసి కొట్టుకుంటుంది. జాగ్రత్తగా కొట్టుకుని ఆ ముక్కు పడిపోద్ది కదా. నూతనమైన ముక్కు వస్తూ ఉండగా ఆ ముక్కుతో బలము పొందిన ఆ ముక్కుతో తన వెంట్రుకలన్నీ పీకేసుకుంటుంది. ఎందుకంటే ఆ వెంట్రుకలు బరువెక్కిపోయి గోళ్ళన్నీ తీసేసుకుంటుంది. ఎప్పుడైతే అవన్నీ తీసేసుకుందాం మరలా నూతనమైన వెంట్రుకలు దానికి వస్తాయి, ఆ ఏకలు దానికి వచ్చి మరలా బలం పొందినప్పుడు స్టార్టింగ్లో ఏ బలంతో అది ఎగిరేదో మరలా అదే బలంతో ఎగురుతుంది. అంతే పంజా, అంతే బలము దానికి మళ్ళీ వస్తుంది. అందుకనే దేవుడు అన్నాడు పక్షి రాజుని, అందుకే చెప్పాడు. హల్లెలూయా. ఈ పక్షి రాజులట ఇవి ఏం చేయవు అంటే వాక్యంలో రాయబడి ఉంది, కష్టపడవు. అంటే చెప్పండి, రెక్కలు చాపి ఎగురుతాడు, రెక్కలు కొట్టుకోవయ్యి. సాధారణంగా మిగతా పక్షులు అన్నీ కూడా ఏం చేస్తారు? రెక్కలు కొట్టుకుంటూ ఎగురుతాయి. ఇవి అలా కాదు. గాలి ఏ డైరెక్షన్లో వస్తుందో చూస్తుంది, ఎటువైపు వస్తుందో చూస్తుంది, దానికి అనుగుణంగా తన రెక్కలు చాపి జస్ట్ మార్చుకుంటుంది యాంగిల్, అంతే, అది ఎగరడం ప్రారంభిస్తుంది. మిగతా పక్షులు దేనికి చేత కాదు, అది దేనివల్ల అవ్వదు. అది దేవుడు అందుకనే చెప్పాడు అల్లయ్యక. ఎందుకు అలుగుతారు? అప్పుడు రెక్కలు ఆడిస్తూ ఉంటే అలుగుతారు. రెక్కలు ఆడిస్తుంది కదా, అది అలవదు.
ఇక సొమ్మసిల్లదట. ఎందుకు? బలమంతా దాని దగ్గర ఉండే సొమ్మసిల్లిపోయి పన్నడు. ప్రభువు కూడా అదే చెప్తున్నాడు, గాలి ఎటు వీస్తుందో అటువైపు నీ డైరెక్షన్, నీ కన్నులు చూసుకో. ఏ శ్రమ వస్తుందో దాని వైపు జాగ్రత్త కలిగి ఉండు, మెలకువగా కలిగి ఉండు, వేకుజాం ప్రార్థనలో ఉండు. ఏది ఎటువైపు వస్తుంది నువ్వు ఎదురు చూస్తూ ఉండు, జాగ్రత్తగా గమనిస్తుండు. వీటన్నిటికంటే ముఖ్యమైనది, నేను ఉన్న మాటలో చెప్పిన చోటలో నువ్వు నిలిచి ఉండాలి. హల్లెలూయా. హెచ్చించేది ఎవరట? దేవుడు హెచ్చిస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన ఒకసారి హెచ్చిస్తానని మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట తప్పడు. అయితే ఇంతకాలం కూడా మనం చాలా సందర్భాల్లో మనం చాలా సార్లు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఉంటాం. చేస్తారా చేయట్లేదు ప్రార్థన? కొంతమంది చేస్తా, ఏమో చేయట్లేదా? మరి మాట్లాడు. చేస్తున్నారా ప్రార్థన? చేస్తున్నారు కదా. సరే, ప్రార్థన చేస్తున్నావు, మీలో ఎంతమంది దేవుడు సమాధానం ఇస్తాడని ఆగుతున్నారు? దేవుడు సమాధానం ఇస్తాడు, ఆవిడ మళ్ళీ పొరలు ఊపుతారు. ఇస్తారు కదా, దేవుడు సమాధానం ఇస్తాడు. మనకు లేట్ ఏమో, ఆయనకి సరైన సమయం. సమాధానం ఏం చేస్తాడట? ఆయన ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఉదాహరణకి ఈరోజు ఉదయకాలం మరలా ప్రార్థన, ప్రభా నూతన ఆత్మలు దయచే ప్రభా, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు, అట్లానే ఉండిపోతున్న పరిస్థితి. నూతన ఆత్మలు ఒక్క ఆత్మ, నేను ఈరోజు నూతన ఆత్మ పంపించంటే చర్చికి వెళ్ళేసరికి ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు జాగ్రత్తగా, ఇంచుమించు ఒక 40-50 సంవత్సరాల దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఎన్నడావిడ మా చర్చిలో చూడలేదు. మా చర్చికి వెనకాతలో పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని వెనకాతలు ఇల్లటాలది. అక్కడి నుంచి దేవుడు నడిపించాడు. హల్లెలూయా. నీ దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమె నువ్వు కంగారు పడ్డానికి వీల్లేదు. ఈ రోజు ప్రార్థన చేశాను కాబట్టి సమాధానం వచ్చిందని నేను అన్నాం. ఆ ప్రార్థన మందిరం ప్రారంభం నుంచి చేసుకుంటూనే వస్తున్నాం. ఏదో ఒక ప్రార్థనకి దేవుడు ఏం చేస్తున్నాడు? సమాధానం ఇస్తున్నాడు. మరి వేచి ఉండాలా, పారిపోవాలా? నిలిచి ఉండాలా, ప్రార్థన ఆపేయాలా? మన ఎన్నిసార్లు ప్రార్థన మానేసి ఉంటారు మీరు? కొన్నిసార్లు ఇది అవ్వట్లేదా, ఇది చేయడు, మళ్ళా దానికి ఒక కారణం చెప్తాం, ఇది దేవుని చెప్తాం కాదేమో, క్లియర్గా చెప్తాం కదా. అరే ప్రార్థన చేయి, నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఏం చేస్తా అన్నాడు? నీ చేతుల కష్టార్జితము అంటే నువ్వు కష్టపడాలి వద్దా? కష్టపడితేనే భోజనం చేయమని చెప్తుంది బైబిల్. ఆమేన్. కష్టపడితేనే, లేకపోతే చేయడు మానే అని చెప్తుంది. దాని అర్థం అదే, నువ్వు కష్టపడితేనే ఏం చేయాలా? భోజనం చేయాలట. మరి నీ చేతుల కష్టాన్ని దేవుడు దీవించాలంటే నీకు కష్టపడడానికి పని ఎవరు ఇవ్వాలా? దాంట్లో ప్రభు అది నేను చెత్తమా కదే, జ్ఞానం ఉండాలా. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి? స్పష్టంగా నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. పని చేయొద్దంటాడు ఆయన. నీ చేతికి వచ్చిన పని ఏదైనా చెయ్యి, సోమరుగా మాత్రం ఉండొద్దు అంటాడు. అంతేనే కదా. ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, నీ చేతికి వచ్చిన పనల్లా నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఒక దాంట్లో దేవుడు స్థిరపరుస్తాడు ఖచ్చితంగా. సోమరిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆమేన్. సరే, వాక్యంలోకి వెళ్దాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, నిలిచి ఉండాలి. ఏం చేయాలంటే మళ్ళా చెప్పండి గట్టిగా, నాకు వినిపించట్లేదు. గట్టి కేకలేస్తారు తల్లి, గట్టిగా చెప్పండి. గుర్తుపెట్టుకోండి ఆ మాట. ఆదికాండంలో 32వ అధ్యాయము 6వ వచనం తీసి ఆమెన్ చెప్పండి. ఆమెన్. సరే, ఈ చోట యాకోబట ఒక కబురు పొందుకున్నాడు. యాకోబు తన సంపాదించిన సంపాదన అంతటిని 2 గుంపులు చేసి పంపించేసి 3వ గుంపు ఈయన ఒక్కడే ఉండిపోయాడట. అయితే ఈ గుంపులు చేయడానికంటే ముందు, అసలు గుంపులు ఎందుకు చేశాడు, కారణం అది ఎందుకు చేశాడు అన్నదానికంటే ముందు తన అన్నను మోసం చేసి వెళ్ళిపోయాడు కదా యాకోబు. వెళ్ళిపోయాడా లేదా? ఈ మధ్యన కొత్త బోతలు వస్తాయి, యాకోబు మోసగాడు కాదు అని. యాకోబు పేరే మోసగాడు. హల్లెలూయా. చిక్కుడుకాయ కూర పెట్టేసి, ఎంత దారుణమైన బేరం అది. మీరు ఎవరైనా బేరాలు ఆడేలేదు ఎప్పుడైనా? 10 రూపాయలు అట్టికలు బట్టలు ఇచ్చేయాలని చూస్తామా? విలువ ఉంటుంది కదా, అంటే ఎంతో కొంత సరిపోయేటట్టుగా మనం మాట్లాడాలి. లేదనుకో, అవతల ఏమంటారు, వెళ్ళవమ్మ కొన్నావు కానీ అంటారు. అంతేనా? యాకోబట జ్యేష్ఠత్వానికి ఏం పెట్టండి? కనీసం మేక మాంసం కూడా కాదు. ఏం పెట్టాడట? కనీసం 80 అన్న కూరలే, సర్లేరా బాబు అనుకోవచ్చు. మేక మాంసం కూడా పెట్టలేదు. ఏం పెట్టాడటండి? చిక్కుడికాయ కూర పెట్టి దానికి బదులు నాకు ఏమి ఇస్తామని అడిగాడట. ఏమి ఇవ్వమన్నాడు? ఆ రీతిగా అట్లా మోసం చేసి జాగ్రత్తగా పారిపోయాడు. అన్నను మోసం చేసినందుకు దేవుణ్ణి మోసం చేశాడు ఆయన. ఒకసారి దేవుణ్ణి మోసం చేసినందుకు గాను 10 మార్లు దేవుడు ఆయనకి నెత్తి మీద మొట్టికలేసాడు. ఎన్ని మార్లు? 10 మార్లు మొట్టికలేసాడు. తెలుసా అండి? లాబాను ఎన్నిసార్లు మోసం చేశాడట? యాకోబుని 10 మార్లు నా జీతాన్ని మార్చావు, నువ్వు నన్ను మోసం చేస్తావు. ఎందుకంటే ముందు ఈయన దేవుణ్ణి మోసం చేశాడు. ముందు దేవునికి మందిరం కడతా అన్నాడు ఆయన. హల్లెలూయా.
దేవుడికి ఏం చేస్తున్నాడు? ఒక రాత్రి దేవుడు కనబడితే నేను నిలబెట్టిన రాయి ఇది మందిరమగును గాక అన్నాడు. దాని సంగతే మర్చిపోయాడు ఆయన. దేవుడు గుర్తు చేసుకున్నాడు. నేను సంపాదించిన అన్నింటిలో నీకు భాగం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? 10వ భాగాన్ని ఇస్తా అన్నాడా లేదా? ఏం చేశాడట? మోసం చేశాడు. సంపాదన అంతట్లో ఏం చేశాడు? మోసం చేశాడు. దేవుడు కూడా ఏం చేశాడు? తిరగేసి అదే పని చేశాడు. లాభాన్ని మనసులో ప్రేరేపించాడు. 10 సార్లు జీతం మార్పించాడు. నీకు 10,000కి ఒప్పందం కుదుర్చుకున్నాడేమో. ఎంత చేశాడు దాన్ని? నువ్వు 4,000 5,000 మాట్లాడేమో అని అబద్ధం ఆడాడట. హల్లెలూయా. ఇలా ఎన్నిసార్లు జరిగిందట? మనం ఒకనేటి ఎక్స్పర్ట్ మోసం చేయడం దేవునికి. ఇంకా బాగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. మొత్తానికి చావు తప్పి కన్ను లొట్టపోయి కొద్దిగా సంపాదించుకుంది ఏదో పట్టుకొని ఉన్న దారిలో వస్తూ ఉంటే అన్న కబురెట్టాడట. అన్న ఏం చేశాడు తెలుసా? మోసం చేసి వెళ్ళిపోయాడని, ఆశీర్వాదాలను పుట్టుకుపోయాడని చెప్పేసి కోపంతో ఎంతమంది తీసుకొస్తున్నాడు చూడండి. ఇప్పుడు 32:6 వచనం. ఆ దూతలు యాకోబు యొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాషావు యొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి, చాలండి, మిక్కిలి ఏం చేస్తాడట? 400 మంది వస్తున్నారు, మీ అన్న అసలే మంచి కోపంలో ఉన్నాడు, ఇన్ని రోజుల తర్వాత నువ్వు వస్తున్నావు సంగతి తెలిసింది అని చెప్పేసి ఆయన మాట్లాడేసరికి మిక్కిలి ఏమయ్యాడట? ఈయన భయపడ్డాడు. భయపడ్డ తర్వాత ఆయన ఏం చేస్తాడంటేనండి, ప్రార్థన చేస్తాడట. ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ఏం చేస్తాడంటే లేయా పిల్లల్ని, లేయాతో ఉన్న దాసిని, వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఒక గుంపు రెడీ చేసి పంపించాడు ముందుకి. ఎందుకు అంటే లేయా అంటే ఈయనకి ఇష్టం ఉండదు. సత్యసచ్చిందిలే, వెనకాల రాహేల్ గుంపు మిగులుతుందిలే అని రాహేల్తో పాటు ఉన్నటువంటి దాసిని, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని, మరలా వారికి చెందిన కొద్ది ఆస్తిని పంపించి 2వ గుంపు పంపించట. ఆ రాత్రి ఆయన ఒక్కడుండిపోయాడు. 24వ వర్షం చూడండి ఉంటుంది. యాకోబు ఒక్కడు, ఎంతమంది మిగిలిపోయారటండి? వారందరినీ ఏరు దాటించేసాడట ఈయన. దాటించేసి ఒక్కడు మిగిలిపోయి ఆ రాత్రి, ఆ సందర్భం చాలా పెద్ద తల్లి, మీరు 29 వరకు చదవాలి అది. సరైన తర్వాత రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఆ రాత్రి ఒక్కడు ఉండిపోయి ఏం చేశాడట? ప్రార్థనలో దేవునితో. ఆ తర్వాత దేవుని దర్శనం వచ్చింది. ఆయన పట్టుకుని వదలలేదు. ప్రార్థన చేయకుండా దేవునితో తొత్తదేటి కదా? ప్రార్థన చేస్తూ ఉంటే దూత ప్రత్యక్షమైతే దూతను పట్టుకొని నేను వదలడం మానేశాడట. హల్లెలూయా. రచనలరా చూడండి, దూతను పట్టుకొని ఏం చేస్తాడు? వదలడం మానేశాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఉదయానికి దూత ఈ గ్యాప్లో వచ్చింది, దూతతో మాట్లాడాడు. దూత ఆయన తుంటి నరాన్ని కొట్టడం జరిగింది. ఇప్పుడు యాకోబు రాత్రిలాగా స్పీడ్గా నడగలేడు. పరిగెట్టలేడు. ఉన్న అవకాశం పోయిందే, ఊడిందే? 2 కూడా జరిగాయి. పోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎదురుగా అన్నగారు రావడం మానేరా? అరే, మనం ప్రార్థన చేస్తే సమస్య రావడం ఆగదు. గుర్తుపెట్టుకోండి, సమస్య రావడం ఆగదు. వాక్యంలో ఆయన చెప్తున్నమాట. ఆ రాత్రి ఈయనకి మళ్ళా ఉదయం లేచేసరికి పారిపోయే అవకాశం లేదు. కానీ రాత్రి అంతా చేసిన ప్రార్థన అన్న దగ్గర అక్కడ నిలిచి ఉండిపోయాడు. ఉదయం లేచి అన్న ఎదురుగా వస్తూ ఉంటే ఆయన కనిపించినప్పటి నుంచి 7 సార్లు తల క్రింద గురించి మొక్కాడట. ఆయన తన అన్నకి నమస్కారం పెట్టాడు 7 సార్లు. ఇప్పుడు అన్న దగ్గర నుంచి పారిపోయాడా, ఉన్నాడా? రాత్రి ప్రార్థన చేశాడా లేదా? నువ్వు నీ సమస్యలో ప్రార్థన చేసినప్పుడు ఎదురుగా సమస్య వచ్చేస్తుంది బీపీ పెంచుకోకు. దయచేసి ఇబ్బంది వచ్చేస్తుంది బీపీ పెంచుకోవద్దు. టైం దగ్గరికి వస్తుంది, డేట్ దగ్గరికి వచ్చింది కంగారు పడక. నువ్వు చేసిన ప్రార్థన సమాధానాన్ని తీసుకొని వస్తుంది. దయచేసి నిలిచి ఉండు, కంగారు పడద్దు. ఆ రోజు అవమానం రాని, 2వ రోజు అవమానం రాని, 3వ రోజు అవమానం రాని, ఒక రోజు అవమానాన్ని, నిందను దేవుడు ఘనతగా మారుస్తాడు. దేవుడు చెబుతున్నాడు నిలిచి ఉండు. యాకోబు రాత్రి పారిపోలేదు. యాకోబు ఉదయం లేచిన తర్వాత ఏశావును చూసిన తర్వాత గడ్డలాడాడు, భయపడ్డాడు, కానీ పారిపోలేదు. తను చేసిన ప్రార్థన అన్న దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఈయన మొక్కుతూనే ఉన్నాడు అన్నకి. ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే రాత్రి చేసిన ప్రార్థన ఏం చేసింది తెలుసా అండి? ఉదయాన్నే ఏశావు దగ్గరికి వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీరు విడిచాడట. హల్లెలూయా. 400 మందితో చంపేద్దామని వచ్చిన వాడు ఆ రాత్రి ప్రార్థన ఏం చేసినాడు? ఉదయానికి అతని మనస్సును మార్చింది. నీ భర్తను మార్చదా? కత్తి పట్టుకుని 400 మంది తోడు పట్టుకొని వచ్చాడట. చంపేద్దామన్నవాడు మనస్సును మార్చాడా లేదా దేవుడు? చెయ్యి ప్రార్థన. దేవుడు అంటా ఉన్నాడు నిలిచి ఉండు. హల్లెలూయా. వస్తుంది, సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నిలిచి ఉండు. ఆ రాత్రంతా నిలిచి ఉన్నాడు యొక్క యాకోబు. ఉదయకాలం సమస్య అయితే ఆగలేదు.
అక్కడ యాకోబు ఏం చేస్తాడటండి, ఆయన నిలబడి ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు. దేవుడు ఏదో చేస్తాడులే, ఇంకా పారిపోయే అవకాశం లేదు. రాత్రి కొట్టిన దెబ్బకు తుంటినారం ఏమైంది, దెబ్బ తిన్నది. ఉదయం హాస్పిటల్ కూడా ఇంకా వెళ్ళలేదు ఆయన. హల్లెలూయా. ఇంకా అలాగే బాధతో ఉన్నాడు, నొప్పితోనే ఉన్నాడు, ఆ ఇబ్బందితోనే ఉన్నాడు. ఆ కాలు ఇచ్చుకుంటేనే జాగ్రత్తగా అన్నగారి దగ్గరికి వెళ్తూనే 7 సార్లు మొక్కాడట. అయినా భయం. ఎందుకు మొక్కాడు 7 సార్లు? హృదయం కరిగిద్దేమో, నా అన్న నన్ను క్షమిస్తాడేమో, పారిపోయి వీల్లేదు, ఇంకా ఏం చేయాలి, మోకరించి మొక్కాలి. సరే ఆయన భయపడుతూ ఆ భయానికి మొక్కాడు. కానీ దగ్గరికి వచ్చేసరికి దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎందుకు మారదు నువ్వు అనుకుంటున్నావు? దేవుడు ప్రతి దానికి సమయం పెట్టాడు కదా. నీ జీవితంలో కూడా ఆశీర్వాదానికి సమయం పెడతాడండి. ఎన్నాళ్ళు ఏడుపు ఏడ్చావేమో, కానీ ప్రభువు నీ నోటి నుండి నవ్వుంచి ఒక రోజు ఉంచాడు ఖచ్చితంగా. వాక్యము చెబుతూ ఉంది, మానవుని యొక్క జీవితము సుఖ దుఃఖములతో కలిపి ఉంటుందట. మానవుని జీవితం దేంతో కలిపి ఉంటుంది? ఒక రోజుని ఏడుస్తాం, ఎల్లకాలం ఏడం. గట్టి చెప్పండి, ఎల్లకాలం ఏడవను నేను. ఆమేన్. ఈరోజు ఏడుతున్నాను, రేపు ఏడుతున్నాను, ఈ ఏడాది ఏడుతున్నాను, 10 సంవత్సరం బట్టి ఏడుతున్నాను. కానీ నిశ్చయంగా ఒక రోజు పరిస్థితి దేవుడు మారుస్తాడు, మార్చి తిరుగుతాడు ఆయన. ఎందుకంటే ఆయన వాక్యం చెబుతుంది, నీ నోటి నిండా నవ్వుంచుతానన్నాడు, ఉంచుతాడు. నువ్వు చేసిన ప్రార్థన వృధా కాదు. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన వృధా కాదు, ఎట్టి బస్సు వృధా కాదు. నేను మరలా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. అమ్మా, ఎప్పుడెప్పుడో చేసిన ప్రార్థన తల్లి, ఎప్పుడెప్పుడో చేసిన ప్రార్థనలో ఇప్పుడు సమాధానం చూస్తున్నాను. దాని అర్థం ఏంటంటే మనం చేసిన ప్రార్థన వృధా కానే కాదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ బిడ్డలారా, దయచేసి మరొక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. అరే స్పీకరు అది పవర్ కనెక్షన్ లూజ్ అవుతుంది, అది దగ్గర పెట్టు. పవర్ కనెక్షను అంతే ఇంకేం చేయకు. అలా సౌండ్ వచ్చి ఉండాలా, జస్ట్ లోపలుతాయి. హల్లెలూయా. తీసారు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసను. అందుకైనా ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేచినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చూడండి, అక్కడ మాటలో రాయబడి ఉంది, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తెకు దయ్యం పట్టింది, విడిపించు. బహు బాధపడుతూ ఏం చేసిందట ఆవిడ? చెప్పండి, కేకలు వేసిందా లేదా? అందుకు ఆయన అన్నాడట, ఆమెతో ఒక్క మాట కూడా. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవునికే చేస్తాం, విశ్వాసంతో చేస్తాం, నమ్మకంతో చేస్తాం, ఉపవాసం ఉండి చేస్తాం, కానీ ఏ రాదు, ఒక్క మాట కూడా మాట్లాడు దేవుడు. హల్లెలూయా. ఒక్క మాట కూడా మాట్లాడనట్టే కనబడుతుంది, మాట్లాడినట్టు. ఆయనకి చెవుడేటి వినబడకపోవడానికి. హల్లెలూయా. మనస్సులో మాట్లాడుకున్న మాట, నీ మాట నోటికి, నీ నాలుకకు రాక మునుపు నాకు తెలుసు అన్నాడు. ఆయనకి వినబడక కాదు. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. ఎప్పుడు చేయాలన్న ఉద్దేశం ఒకటి ఉంది. సురేనియ వంశానికి చెందిన ఆవిడ కనాను స్త్రీ, గ్రీసు దేశస్తురాలు ఆవిడ యేసు ప్రభు దగ్గరికి వస్తూ అరుస్తూ ఉన్నాడు. శిష్యులట మధ్యలో జోక్యం చేసుకుని, మాలాంటి పాస్టర్ లాగా జోక్యం చేసుకుని, అయ్యా వాళ్ళ తరపున కార్యం చేయి ప్రభు అంటే, మీరు ప్రార్థన చేసి అవక సేవకుల దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఈ విషయంలో ప్రార్థన చేయని అంటే, మేము కూడా ప్రార్థన చేస్తాం. శిష్యులు కూడా అలానే చేస్తారట. ఏమనంటే దగ్గరకు వచ్చేసయ్యా, ఇప్పుడు ఎప్పటి నుంచో నేను వెంబడిస్తా ఉంది, సహాయం చెయ్యంటే అప్పుడు అన్నాడట, ఇశ్రాయేలు దగ్గరికి తప్ప నేను ఎక్కడికి రాలేదు అన్నాడట. హల్లెలూయా. మరలా సమాధానం ఇచ్చాడా? ఇప్పుడు ప్రార్థన ఆపిందా? ఆమేన్. ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. పంపలేదు యేసు ప్రభు ఎన్నడూ, ఎప్పుడు ఎవరిని ఉట్ట చేతులతో ఎప్పుడు పంపలేదు, నిన్ను పంపడు. నీ ప్రార్థనకి ఏది జవాబు రాకుండా ఉండదు, వచ్చే వరకు నువ్వు ఉండంతే. రెండో మార్గం ఏమీ లేదు, నిలిచి ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు మాట అనగానే ఏం చేస్తాం మనం యేసు ప్రభు ఆ మాట అనగానే ఏంటి ఆ మాట అంటే, అయ్యా నా పరిస్థితి, అయ్యా నా కుటుంబం, అయ్యా నా పిల్లలు, ఇది వాళ్ళకి దయ్యం పట్టింది, లేకపోతే ఇంట్లో పరిస్థితి బాగోలేదు, ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో అప్పుల పరిస్థితి అంటూ మనం దేవుణ్ణి వెంబడిస్తూ, కేకలు వేస్తూ, అరుస్తూ, ప్రార్థన చేస్తూ ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాం. దేవుడే నిజంగా ఒకసారి మాట్లాడి నీతో. ఎట్లా అంటే, నీ కనబడ్డాడు తప్ప ఏ మాట మాట్లాడలేదు. ఏం చేశాడు ఆయన? ఏ మాట మాట్లాడలేదు. నీకు ఎలా ఉంటుంది? ఫోన్ నా దగ్గరకు వచ్చారు, మీరు పలానా సమస్య అంటూ చెప్పుకుంటూ వచ్చారు, కానీ నేను అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు. ఎలా ఉంటుంది? బాధ కాదు, 2వ వారం సన్నిధి రారు, వస్తారండి,
పట్టించుకోవడమ్మా, ఏం పాస్టమ్మా, ఎంత పొగరమ్మా, ఎంతైతే మాత్రం అంటారా అనరా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆవిడ పారిపోలేదట. హల్లెలూయా. ఈరోజు సేవకుడు నిజంగా ఒక గద్దింపు ఇచ్చి నువ్వు అలా చేయొద్దమ్మా, ఇలా ఉండమ్మా అని చెబితే దానికి 4 ఊసులు వేసుకుని చెప్పుకుంటారు. కానీ నా కోసం చెప్పాడు, నేను బాగుపడతాను, నేను ఆ పద్ధతి మానుకుంటాను అనేది ఉందా మనకి? చెప్పండి. ఎన్నిసార్లు టైంకి రమ్మన్నాను? ఎవరి కొరకు? వస్తే నీ నోటితో దేవునికి పాట పాడుతావు. హల్లెలూయా. నీ స్వరం దేవునికి వినబడుతుంది. నీవు అర్పించే అర్పణ దేవునికి చెల్లుతుంది కదా. అందుకే కదా రమ్మనేది. నువ్వు ఎర్లీగా వస్తే నాకు 1000 వస్తుందా? దేవుని కోసం కదా. కానీ ఈవిడట వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు ఒక్క మాట మాట్లాడదట. తీరా మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడట. ఎట్లాగట? నేను ఇశ్రాయేలు దగ్గరికి తప్ప ఎవరి దగ్గరికి రాలేదన్నాడట యేసయ్య. నెక్స్ట్ ఏం చేస్తాం? మొదట పట్టించుకోకపోతే 1 వారం మానేస్తారు, 2 వారాల తర్వాత మళ్ళీ వస్తారు. ఈసారి నేను మాట్లాడిన తర్వాత, అమ్మా నీకోసం ప్రార్థన చేయను, నీకోసం కాదు వచ్చిందని నేను అన్నాను అనుకో, ఇక పర్మనెంట్ ఆబ్సెంట్. కొంతమంది అయితే ఏకంగా దేవుడిని వదిలేస్తారు. వాస్తవం. ఇంకొంతమంది అవసరం లేదు నాకు ఇలాంటి దేవుడు, ఇలాంటి పాస్టర్లో, ఇలాంటి చర్చి నాకు అవసరం లేదు, బోర్డు చర్చిలు చూస్తే నాకు అవసరం లేదు, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు ఈ దేవుడు కూడా అవసరం లేదంటారు. చేసేవాళ్ళు ఉన్నారా లేదా? దేవుడు అంటా ఉన్నాడు, నీళ్ళిచ్చి ఉండు. ఏం చేయాలా? దేవుని దగ్గరే సమాధానం రాకపోయినా, ఇబ్బందికర పరిస్థితి వచ్చినా, పట్టించుకోనట్టు దేవుడు నీకు కనిపించినా ఏం చేయాలంటే గట్టిగా నిలిచి ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు తర్వాత ఆమెను చూసిన తర్వాత అన్నాడట ఓ మాట, మరింత ఇబ్బందికరమైన మాట అన్నాడట. అందులో అన్యజనులు, హిందువులు అయిన వారు ఈ యొక్క మాటను తీసుకుని యేసుప్రభు మనుషులండి కుక్క అన్నాడని అంటారు. లేదు, కుక్క పిల్ల అన్నారు ఆయన. కుక్క పిల్ల ముద్దుగా పిలుచుకునేదా, తిట్టేదే? కుక్క అనలేదని. ఏమన్నాడు? అమ్మా పిల్లలు తినే రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తమా, న్యాయమా అని అడిగితే ఆవిడేమన్నా తెలుసా? తగ్గింపు చూడాలక్క నువ్వు. హల్లెలూయా. నువ్వేం చూడాలా? తగ్గింపు చూడాలా. తండ్రి తిట్టింది ఇట్లో బూతులు చూసేవాడు ఎంతమంది? కోపం చూస్తారా, బూతులు చూస్తారా? నువ్వు కాని పని ఒకటి చేసి ఉంటావు. నేను తిట్టడానికి నీ తండ్రి ఆ రోజు ఏ పదమో వాడాడు, నన్ను బూతులు తిడతాను. నిన్ను బూతులు తిట్టడం కదా, నువ్వు చేసిన పనికి తిట్టాడు నిన్ను. హల్లెలూయా. నేను బూతులు తిట్టమని ఎంకరేజ్ చేయట్లేదు సుమి. నేను తిట్టే విషయంలోనే ఒక మాట నోరు జారిన, నేను చెప్తున్న మాట ఏంటంటే తిట్టు కాదు చూడాల్సిన, ఆయన బాధ, ఆయన కోపం చూడాలి నువ్వు, అంతే కదా. హల్లెలూయా. దేవుడు నిన్ను పరీక్షించడానికి, లేదా ఆ రోజు ఆ స్త్రీని పరీక్షించడానికి ఏమన్నాడంటే, అమ్మా పిల్లలు తినే రొట్టె తీసుకుని కుక్క పిల్లలు వేయటం యుక్తమా అని అడిగాడట. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా నీకు అయ్యింది నేను పో, నీకు చెయ్యను నేను పో అని అన్నాడట. వదిలేసిందే దేవుణ్ణి? మనం వదిలేస్తాం ఎన్నిసార్లు? వదులుతున్నావా లేదా చెప్పండి. గుండ్లు మీద చేసుకుని చెప్పండి. ఓసారి మాట ప్రార్థన చేస్తాం అవ్వాల, 2 సార్లు చేస్తాం అవ్వాల, 1 నెల చేస్తాం, వదిలేము ఇంకా. కానీ ప్రభువు అంటున్నాడంటే నిలిచి ఉండు. నువ్వు చేసిన ప్రార్థన నా దగ్గర రాసుకొని ఉంచాను, అది దానికి నేను సమాధానం ఇస్తాను. నువ్వు పారిపోవద్దు, అటు ఇటు తొలగిపోవద్దు, నిలిచి ఉండు. సురేపినిక వంశస్థురాని, గ్రీసు దేశస్తురాలు, ఈ కనాని స్త్రీ ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు అన్ని మాటలన్నా, ఏదోటి చెయ్యి ప్రభు, నిన్ను విడిచిపెట్టినా అన్నది. హల్లెలూయా. ఏదైనా చెయ్యి, ఏదోటను, నిన్ను మాత్రం ఏం చేయను, విడిచిపెట్టను. చివరికి ఆ మాట అనేసరికి ఇప్పుడు ఏ అర్థం కాక అన్నది, అయ్యా బల్ల మీద నుంచి పడి రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అన్నది. హల్లెలూయా. బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్క తింటాయి కదా, అలాగన్నా వెయ్యి ప్రభు. వెంటనే కుక్క పిల్ల అన్న యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసం కాదు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిన స్టేజ్? అమ్మా అన్న స్టేజ్కి వెళ్ళింది. మనం యేసుప్రభు పట్టించుకోలేదంటాం, యేసుప్రభు ఏమీ చేయలేదంటాం. నువ్వు నిలిచి ఉంటే అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. నిన్ను దూషించే వాళ్ళు నీకు మర్యాద ఇవ్వడం ప్రారంభిస్తారు. నిన్ను తిట్టుకునే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి సహాయం అడగడం ప్రారంభిస్తారు. నీ బ్రతుకు నాశనం అయిపోయిందని కోరుకునే వాళ్ళు అయిపోయింది అనుకుని నిన్ను దేవుడు నిలబెడతాడు. ఖచ్చితంగా చేస్తాడని, ఏ సందేహం లేదు అందులో, ఏ సందేహం లేదు. యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు. ఎవరటాలు? నిశ్చయముగా వారు సంతోషించి ఆనందించుతారు. నిజంగా ఈరోజు దేవుని మాటలు ఆలకిస్తున్న మీతో నేను చెబుతున్న మాట, నిలిచి ఉండంతే. ఆమేన్. ఏం చేయాలట? నిలిచి ఉండు. నీ మాటలు చెడు మాటలు రానివ్వక, ప్రార్థన మంచే పలుకు, మంచిని అడుగు, మంచిగానే బ్రతుకు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటా మాట అంటే, ఇది వాస్తవంగా మన మాటలకు శక్తి ఉంది, మన ప్రార్థనకు శక్తి ఉంది అన్న సంగతి చూపించేది. జపాన్కు చెందిన ఒక శాస్త్రవేత్త, ఈ మధ్యకాలం నేను చూశాను, అది 3 వాటర్ గ్లాసుల నీళ్లు పెట్టాడట. విన్నారా మీరు ఆ మాట ఏదన్నా? 3 గ్లాసుల నిండా నీళ్లు పెట్టాడు. నీళ్లు పెట్టి 3 గ్లాసులతో కూడా కొన్ని బియ్యం వేసాడట. ఏం చేశాడట?
కొన్ని బియ్యం వేసాడట. 3 గ్లాసులు 3 ప్లేసుల్లో పెట్టాడు. ఒక ఇంట్లోనే దూరంగా 3 ప్లేసుల్లో పెట్టి ఫస్ట్ గ్లాస్ దగ్గరికి వెళ్ళట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా ఇష్టపడుతున్నాను, నిజంగా నువ్వంటే నాకు అంత ఇష్టం కాదు అంటూ ప్రేమగా మాట్లాడాడట. నెల రోజులు. ఎన్ని రోజులు? నెల రోజులు. 2వ గ్లాస్ దగ్గరికి వెళ్ళి అన్నాడట, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను అనవసరంగా ఇందులో వేస్తాను, నువ్వు నాకు అసలు అయ్యిష్టం, నిన్ను చూస్తేనే చిరాకు ఉంది నాకంటూ శాపమైన మాటలు మాట్లాడాడు. 3వ గ్లాస్ దగ్గరికి వెళ్ళి ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడట. నెల రోజులు గడిచేసరికి ఏమైందంటే 3వ గ్లాస్ ఏదైతే ఉందో, ఏమీ మాటలు వినని గ్లాస్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం మడ్డి పట్టింది, గంజి టైప్ మడ్డి పట్టింది, అంతవరకు ఉంది. అది బియ్యం అంతా కూడా పాడైపోయాయి. బియ్యం అంతా ఏమైంది? పాడైపోయాయి, పైన మడ్డి పట్టింది. కానీ శాపాలు విన్న గ్లాస్ ఉంది కదా, అది ఏమైందట? కుళ్ళిపోయి బ్లాక్ అయిపోయి నలుపు అయిపోయిందట. కానీ మంచి మాటలు ప్రేమిస్తున్నానన్న మాట విన్న ఆ గ్లాసు బియ్యం మాత్రం కొంచెం పాడయ్యాయి, నీళ్ళు అలానే తేలికగా చక్కగా ఉన్నాయట. అర్థం ఏంట్రా అంటే, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంట్రా అంటే, మంచి పలికితే ఖచ్చితంగా మేలు జరిగితే, చెడ్డు పలికితే చెడే జరుగుతుంది. ఏమీ మాట్లాడుకుని వదిలితే కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, నీ జీవితం మీద చెడెందుకు పలుక్కుంటావు నువ్వు? నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా బ్రతికింతే, నా భర్త ఇంతే, నా పిల్లలు ఇంతే. వద్దు, నువ్వు అలాంటి పలకొద్దు. నువ్వు పలికితే జరుగుతుంది. ఆమేన్. నువ్వు ప్రార్థన విషయం నేను అన్న గుర్తుందంటే, నీ ప్రార్థనకు సమాధానం వచ్చే టైంకి నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు ప్రార్థన చేయ, ప్రభువా ప్రతి పరిస్థితి మార్చండి. ప్రార్థన అయిపోతున్నప్పుడు, అవును ప్రభువా ప్రతి పరిస్థితి మారుస్తున్నందుకు వందనాలు, నా ప్రతి పరిస్థితి మారుస్తున్నందుకు వందనాలు. ఖాళీ బీరువానే చూడండి ప్రభువా, ఈరోజు ₹1 లేదు కానీ సమృద్ధి బీరువాలు నేను చూస్తున్నాను. నిశ్చయంగా నువ్వు సమృద్ధి ఇస్తావయ్యా. ఇంటిలో ఖాళీ కుండలను చూడండి, వాటి విషయం కూడా మాట్లాడండి. ప్రభువా వీటిని నింపండి. ఈరోజు ఖాళీగా ఉన్నాయి కానీ నిశ్చయంగా ఇవి నింపబడతాయి నేను చూస్తున్నాను ప్రభువా, మీకు స్తోత్రాలంటూ నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ ప్రార్థనకు సమాధానం ఖచ్చితంగా దేవుడిస్తాడు, ఖచ్చితంగా దేవుడిస్తాడు. అందుకే నేను చెబుతా ఉన్నాడు, ఆ యొక్క కనాను స్త్రీ పారిపోయిందా? పారిపోలేదు. యాకోబు పారిపోయాడా? ప్రార్థనకు సమాధానం ఇద్దరు పొందారు కదా. దేవుడు అంటా ఉన్నాడు, నిలిచి ఉండడంలో ఒక ఆశీర్వాదం ఉందయ్యా. నీకు అర్థం కావట్లేదు. అది నిలిచి ఉండడంలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. దేవుడు నిన్ను క్రొత్తగా మారుస్తాడు, క్రొత్తగా మారుస్తాడు. మీకు తెలియని ఒక అనుభవం నేను చెప్తున్నాను, మీరు అనుభవించేదే, మీకు తెలియంది. మీ భార్యాభర్తలు గొడవ పడుతూ ఉన్నారు అనుకోండి. మొదటి రోజు కట్టి పెళ్ళైన కొత్తది రోజుల్లో తిట్టుకుంటూ ఉంటారు. నా అనుభవం కూడా. హల్లెలూయా. నువ్వు అలాగా, నువ్వు ఎలాగా. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిద్దంటే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారు, అమ్మ మీ ఆయన తాగిస్తాడు, ఆయన అలాగే తాగిస్తాడు, అమ్మ తిడుతున్నారు ఆయన తిడతా ఉంటాడులే. మీకు అలవాటు అయిందే లేదా? తిరిగేసి రియాక్ట్ అవుతున్నారా? ఎందుకు? రియాక్ట్ అయిన రోజులన్నీ రియాక్ట్ అయ్యి తర్వాత అర్థమైన విషయం ఏంటి? ఇలా ఈయన మారడం ఆయన క్లారిటీకి వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకొని సమాధాన పడుతూ వెళ్తారు కదా. ప్రభు అదే చేయమంటున్నాడు. నువ్వు అనవసరం వాటికి ఏం చేయొద్దు, రియాక్ట్ అవ్వక. నీకు అనుభవం ఉంది, దేవుడు నిన్ను అనుభవంతో నిన్ను మారుస్తాడు. నీ భర్తల్ని మారుస్తాడు, నీ పిల్లల్ని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. నీకు అనుభవం గుండా నడిచేటప్పుడు నువ్వు హెచ్చరలకూడదు, కేకలు వేయకూడదు, అరవకూడదు. దేవుడు నిలిచి ఉండమన్నాడు, నిలిచి ఉందుముగాక. ఆమేన్. మొబైల్ ఇలా ఇచ్చి